దేవునికి స్తోత్రం. ప్రైజ్లాడ హల్లెలూయా చెప్దాం. ప్రైజ్లాడ హల్లెలూయా. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు మరొకసారి నేను చదువుతా చూడండి. రక్షింపనేరకు ఉండునట్లు యెహోవా హస్తం కూర్చకాలేదు, విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆలకింపుక ఉన్నాడు. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. గత 2-3 నెలలుగా మనం 58వ అధ్యాయం ధ్యానం చేశాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలోకి మనం వచ్చాం. ఇక్కడ సర్వమానవాళి దేవుని ఎరిగినటువంటి ప్రజలు ఒక సత్యాన్ని అర్థం చేసుకోవాలి. మనం నమ్మిన దేవుడు విగ్రహం కాదు. ఆయన చెవులుండి వినగలిగిన దేవుడు, కన్నులుండి చూడగలిగిన దేవుడు. అందుకే ఆయనకు ప్రార్థన ఆలకించువాడు అని పేరు. మరి సమస్య ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, నా ప్రార్థన వినట్లేదు, నాకు జవాబు రావట్లేదు అని మన అవసరతలో మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, కోరుకున్నప్పుడు జవాబు రాకపోతే మనం కోరినట్లుగా దేవుని సన్నిధి నుంచి ఎలాంటి ప్రత్యుత్తరం రాకపోతే చాలా ఫీల్ అవుతుంటాం. దానికి చాలా స్పష్టంగా, సూటిగా, ఎలాంటి సందేహం లేకుండా డైరెక్ట్గా దానికి సమాధానం ఈ వచనాల్లో అర్థమైపోతుంది. ఎర్ర సముద్రాన్ని చీల్చగలిగిన దేవుడు, ఆ నీటిలో ఫరో సైన్యాన్ని ముంచగలిగిన దేవుడు, ఆకాశం నుండి మన్నాను కురిపించగలిగిన దేవుడు, బండ నుంచి నీళ్లను రప్పించగలిగిన దేవుడు, ఒక దక్షిణపు గాలి చేత పూరేళ్లను రప్పించి దాదాపుగా 30-40 లక్షల మంది జనానికి కడుపు నింపగలిగిన దేవుడు, ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు మన జీవితాల్లో ఎందుకో అంత పెద్ద హస్తం, అంత పెద్ద చెయ్యి చాచట్లా. మనం ఆశపడుతుంటాం, కోరుకుంటుంటాం, ఇది జరిగితే బాగుండు, ఇలా అయితే బాగుండు, ఇలా దేవుని యొక్క క్రియ జరిగితే బాగుండు, ఈ ఆశ్చర్యకార్యం నా జీవితంలో జరిగితే బాగుండు, అలా ఉంటే బాగుండు అని అనుకుంటుంటాం. అలా అనుకొని దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా, నా బాధ ఇది, నా దుఃఖం ఇది, నా కన్నీరు ఇది, వీటన్నిటి నుంచి నన్ను విడిపించు. కానీ రక్షణ లేదు, దేవుడు వినట్లేదు, జవాబు రావట్లేదు. కారణం ఏంటి అనేది ఇక్కడ చాలా డైరెక్ట్ చెప్పాడు. ఏముంది కారణం అంటే, మీ పాపములు, మీ దోషములు, మీ పాపము. ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, చాలామంది నేనేం పాపం చేశానయ్యా, నేను దొంగతనం చేశానా, వ్యభిచారం చేశానా, ఎవరిదైనా దోచుకున్నానా, ఏం చేశానని దేవుడు నాకు, ఆయన కృప నా మీద లేదు అని అనుకుంటారు. నేనంటాను, మీకు అసలు పాపం అంటే తెలియదు. ఏం తెలియదు? అయ్యో పాపం అనేది కాదు. వాక్యానుసారంగా ఏది పాపం అనే క్లారిటీ లేకపోబట్టి అనాదిగా వ్యభిచారమే పాపము, దొంగతనమే పాపము, నరహత్యే పాపము, ఇలాంటి ఆలోచనల క్రింద పడిపోయి పాపం అంటే అదే అన్నట్లుగా బ్రతుకుతూ మనకు తెలియకుండానే పాపము చేస్తూ దేవుని కృపను కోల్పోతున్నాం. నా మాట అర్థమైందా? వాక్యానుసారంగా పాపము అంటే తెలియక ఏది పాపము,
చాలామందికి తెలియక తెలిసింది ఒకటే, అవి ఆజ్ఞలు. అలా చేయకూడదు, ఉండకూడదు అనేది. ఆ ఆజ్ఞలు అతిక్రమించిన దాన్ని బట్టి పాపం. ఇది మాత్రం అందరికీ తెలుసు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏ ఆజ్ఞని అతిక్రమించి పాపము చేసావు, ఏ ఆజ్ఞని అతిక్రమించకూడదు మరి అనే జ్ఞానం కలిగి ఉండాలి కదా. కాబట్టి కాస్త వయసు పెరిగి ఒక స్థాయి వచ్చిన తర్వాత బైబిల్లో చెప్పిన కొన్ని పాపాలకు దూరంగానే ఉంటాం. వయసులో ఉన్నప్పుడు తెలుసు తెలియక చేసిన పాపాలు వయసు పెరిగిన తర్వాత వాటికి దూరంగానే ఉంటాం. మనము, మన పరువు, మన బ్రతుకు అనే ఆలోచన బట్టి కొన్ని దొంగతనాలకు, వ్యభిచారానికి, నరహత్యకు, లేకుండా కుట్రలకు, వీటికి దూరంగానే ఉంటారు. అయితే వీటికి దూరంగా ఉండి వాటిని వదిలించుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి క్రీస్తు సంఘంలో చేర్చబడి బ్రతుకుతూ కూడా వాక్యానుసారంగా పాపం అంటే అర్థం కాక అదే పాపం చేస్తున్నారు. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటి, దేవుడు నన్ను రక్షించట్లేదు అంటే ఏదో ఒక పాపం నాకు దేవునికి మధ్యలో ఉంది ఒకటి. ఆయన వినట్లేదు అంటే ఏదో ఒక దోషం నాకు ఆయన మధ్యలో ఉంది అనేది ఒకటి. మనం పరిశీలించుకుంటాం, ఏం పాపం చేశానబ్బా, ఏం దోషం చేశాను అని ఆలోచిస్తే మనకు తెలియట్లే, మనకు అర్థం కావట్లేదు. అందుకనే కొన్నిసార్లు మనము ప్రభువా తెలియక తెలిసి ఏది చేసినా నీ దృష్టికి పాపంగా ఏ పని చేసినా అది ఒకవేళ నా దృష్టికి మంచి అనిపించినా అది నీ దృష్టికి పాపం అనిపించింది, ఖచ్చితంగా నన్ను క్షమించని మనం మన ప్రార్థనలో గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్న కొన్ని మాటలు ఏంటంటే, ఏ పాపము చేసి దేవుని హస్తాన్ని దూరం చేసుకుంటున్నాం, ఏ దోషము చేసి మనం దేవుని యొక్క కృపను దూరంగా ఉంటున్నాం అనే సత్యాన్ని కానీ మనము అర్థం చేసుకోగలిగితే ఇక మీదట ఆ పాపం చేయకుండా జాగ్రత్త పడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయో కావట్లేదో. ఒకవేళ కోపము, ద్వేషము, అసూయ, పగ, కుచితము, మత్సరము ఇవన్నీ పాపాలే. కానీ దేవుని కృపను బట్టి వాటిని తొలగించుకొని ఎవరి మీద ఎలాంటి కపటపు ఆలోచన లేకుండా ఎవరితోనైనా సరే మనకున్నంతలో సమాధానపడి తగ్గించుకొని చేతనైనంత వరకు బైబిల్లో కూడా శక్యమైతే మీకు చేతనైతే అందరితో సమాధానంగా ఉండండి, లేకపోతే వదిలేయండి, అంతే. మీ సమాధానం పోగొట్టుకోవడానికి లేదు. అట్లా మన సమాధానాన్ని మనం కాపాడుకుంటూ మన వైపు తప్పు లేకుండా హృదయంతరంగాల్లో క్షమాపణ కోరుకుంటూ ఒకవేళ అవసరం వస్తే తగ్గించుకొని మాట్లాడడానికి మన మనసును సిద్ధం చేసుకున్నా ఇలా దీనత్వంతో బ్రతికిన కొన్నిసార్లు ఎందుకో దేవుని యొక్క హస్తం దూరం అవుతుంది. ఇంతగా అన్ని వదులుకొని నేను ఎవరి మీద ద్వేషం చూపట్లేదు, కోపం చూపట్లేదు, ఎవరేమన్నా సరే దేవునికి వదిలేశాను, దేవునికి అప్పచెప్పాను, కనీసం వారి మీద నాకు ఇసుమంతైన విరోధ భావం లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. మనం పరిశీలించుకున్నప్పుడు ఒకవేళ ఎవరినైనా మనం అనవసరంగా ఏదన్నా అనుకున్నామా, మన హృదయంలో వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకున్నామా అని ఇట్లా మన గురించి ఆలోచించినప్పుడు ఎక్కడ కూడా ఎవరిని కూడా
తిట్టుకున్నట్లుగా, లేకుండా మనసులో నొచ్చుకున్నట్లుగా, వారి గురించి చెడుగా చెప్పినట్లుగా, వారి మీద మనము అసహనం వ్యక్తపరిచినట్లుగా మనకు కనిపించదు. అయినా మన ప్రార్థన దేవుడు అంగీకరించట్లే. అంటే వీటికి మించి ఇంకొక ఏదో పాపం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. పాపము అని ప్రత్యక్షపరచబడిన ప్రతి దాన్ని మనము ఒప్పుకొని వదిలిపెట్టాము. కానీ ఇంకా దేవుని హస్తం మన మీదకి రావట్లేదు. మనమున్న శ్రమలో, బాధల్లో రక్షించట్లేదు. కారణం ఏంటి అంటే పాపమే కారణం, ఇంకేం లేదు. మరి మనం చేస్తున్న పాపాలండి. పరిశుద్ధులు కూడా చేసే పాపాలు కొన్ని ఉంటాయి. దేవుని ఎరిగి కూడా, దేవుని తెలుసుకొని కూడా చేసే పాపాలు కొన్ని ఉంటాయి. అవి ఏంటి అంటే కొన్ని పాపాల గురించి మనం చూద్దాం. ఒకవేళ వీటిని బట్టి ఒకవేళ దేవుని కృప మన మీదకి రావట్లేదేమో పరిశీలించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒకటి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల యాకోబు రాసిన పత్రిక ఉమ్, ఉమ్, ఉమ్. చాలు. ఒకటి, వ్యభిచారము పాపము, దొంగతనము పాపము, నరహత్య పాపము, ద్వేషము పాపము, కోపము, ఇవన్నీ పాపమే అనుకున్న మనకు ఇంకొక ఆలోచన. ఏంటి పాపము అంటే చూడండి, ఏమని చదువుతున్నాం? మేలైనది చెయ్యనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. మేలైనది చెయ్యనెరిగి. మనకు పరిశుద్ధుల యొక్క పాపం ఏంటంటే, ఒక వ్యక్తి అవసరంతో ఉన్నప్పుడు నీకు చేతనైనది నువ్వు చేయకుండా, నీకు చేతనైంది నువ్వు చేయకుండా, ఇది చెప్తే బాగుంటుంది అని తెలిసి చేయకుండా, ఇలా చేస్తే బాగుంటుంది అని తెలిసి కూడా చేయకుండా, నాకెందుకులే, ఎవడి పాపానికి వాడే పోతాడు, ఇది నాది కాదు కదా అని మనము ఒక వ్యక్తి విషయంలో ఇది అతనికి చేస్తే మేలు, ఒకవేళ మార్చుకుంటాడు, ఒకవేళ సరిదిద్దుకుంటాడు, ఒకవేళ బాగుపడతాడు, ఒకవేళ అతనికి అవసరం వస్తుంది, ఒకవేళ అతని అవసరం తీరుతుంది అని మనకు తెలిసినది, మనకు చేతనైనది చేయకపోతే అది పాపం. మనకు చేతనైనది ఎదుటి వారికి చెయ్యకపోతే అది పాపం. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ద్వేషం ఏముండదు, కపటం ఏముండదు, కానీ నాకెందుకులే అనుకుంటాడు. ఏమనుకుంటారంటే, నాకెందుకులే, ఇది నా పని కాదు కదా. నువ్వు చేయగలిగి ఉండి కూడా, అది నీ చేతన అయ్యి ఉండి కూడా నువ్వు చేయకుండా ఉంటే అది పాపం. మనం ఎన్నోసార్లు ఎంతోమంది మన అవసరాల కోసం, అక్కర్ల కోసం, మన సహాయం కోసం, ప్రార్థన కోసం, కొన్ని సందర్భాల్లో మన తోడు కోసం, మన మాట కోసం మన దగ్గరికి వచ్చినప్పుడు, నీకు చేతనైన సహాయం మేలైనది నువ్వు చేయనరిగి, ఇది చేస్తే బాగుంటుంది కదా అని నీకు వస్తుంది. అమ్మో ఇది చేస్తే ఎట్లా అని నువ్వు చేయకుండా ఉంటావు, అది పాపం. మనం దేవుని కృపను కోల్పోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మేలైనది చెయ్యనెరిగి అలాగూ చేయకపోవడమే పాపము. జాగ్రత్త పడతాం, కంటిని జాగ్రత్త పరుచుకుంటాం. ఇది మోహపు చూపు చూడకుండా, పాపపు చూపు చూడకుండా, విషపు చూపు చూడకుండా, అమ్మో ఇది అసహ్యమైనది కదా, దేవుడు వద్దన్నాడు కదా అని చూడకుండా ఉంటాం. మాటను కొన్నిసార్లు మనం నోటిని కూడా అదుపులో ఉంచుకోగలుగుతాం, ఆ పలుకులు పలకకుండా. అలా ఉండకుండా
దూషణ మన నోట రాకుండా, బూతులు మన నోట రాకుండా, కపటం మన నోట రాకుండా జాగ్రత్త పడతాం. కానీ మనకు తెలుసు ఇది చేస్తే బాగుండును వాళ్ళకు అని. కానీ చేయకపోవడమే పాపం. ఇది చేస్తే అది మనకు చేతనైనది, శక్తికి మించి కాదు. అందుకని మనం చదివిన మాటల్లో ఏముంటుంది? మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి ఎరిగి. మనం చేయడానికి చేతనయ్యుండి, ఇవ్వడానికి చేతనయ్యుండి, ఏదైనా సహాయపడడానికి చేతనయ్యుండి మనము చేయకుండా నాకెందుకులే, మనకు అవసరం లేదులే, మనల్ని ఏమన్నా అడిగాడా, మనవాడా, నేను కాకపోతే ఇంకొకటి లేడా, ఇలాంటి రకరకాల ఆలోచనలతో ఒక వ్యక్తిని నీ ఎదుటకు దేవుడు తెచ్చినప్పుడు నీకు చేతనైన సహాయము చేయకుండా నువ్వు ఊరుకుంటే అది నీకు పాపం అవుతుంది. మరి ఎన్నోసార్లు ఎంతోమంది ఎన్నో విషయాల్లో ఎన్నో రకాలుగా మన జీవితాల్లో మన సహాయాన్ని, మన తోడును, మన తోడ్పాటును ఏదో ఒక రకంగా కోరి ఉంటే మనం తప్పుకొని ఉన్నామేమో. నాకెందుకులే, అనవసరంగా రిస్క్, మనకెందుకులే అని అంటున్నట్టు, పట్టి పట్టనట్టు చూస్తూ చూస్తూ కూడా చేయకుండా ఉంటే దాన్ని ఏమంటారంటే పాపం అంటారు. ఇది అందరికీ అర్థం కాదు, అందరూ అర్థం చేసుకోలేరు కూడా. అలా అయితే ఇప్పుడు దీన్ని పాపము అని ఎందుకు అని అంటాం? దానికి పర్యవసానం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. పాపమునకు జీతం మరణమే కదా, అది నిత్య నరకమే కదా. ఇప్పుడు ఎవరు? లాజరు కురూపులతో పడి ఉన్నాడు. ధనవంతుడు ఇంట వాకిడ పడి ఉన్నప్పుడు ఒక్క మెతుకు వేయడానికి అతనికి చేత కాదా? చెప్పండి. అంటే ఒక ముద్ద అన్నం పెడితే అతనికి మేలు, కడుపు నిండి అక్కడిక్కడ వెతకకుండా ఆ ఇంటి పంచన పడి ఉంటాడు అంతే. ఒక ముద్ద అన్నం అతనికి మేలు. పోనీ ఒక 100 రూపాయలు ఇచ్చి ఇదిగోయా హాస్పిటల్కి వెళ్ళని చెప్తే ఆ రసిక కారుతుంటే, కుక్కలు నాకుతున్న వాటికి ఏదైనా కాస్త పౌడరో లేకుంటే ఏదైనా చేసుకోగలుగుతాడు, అతనికి మేలు. అంటే అతని లేని స్థితిలో ఏం కాదు, మనకు లేని స్థితిలో మనం ఏమి చేయలేము. కానీ ఉన్న స్థితిలో మనము చేయగలిగి చేయకపోవడం పాపము. 199 పాల్లో పరిశుద్ధులు చేసే పాపంలో ఇదొకటి. దేవుని ఎరిగి భక్తిగా బ్రతుకుతున్నామని అనుకున్న వాళ్ళల్లో మనకి ఎందుకులే అనవసరం అనుకొని వదిలిపెట్టిన దాన్ని బట్టి మూట కట్టుకుంటున్న పాపం. చూడండి, అందుకనే ఈ చేయనెరిగి చేయకుండా ఉండే దాన్ని ఏమంటారు? తిరస్కారము అంటారు. అది పైకి చెప్పం, ఎదుటి వారికి పైకి చెప్పం, పైకి అనం, హృదయంలో అనుకుంటాం. తిరస్కరించడం అంటే రావద్దు పో మా ఇంటికి అనం, రాకుండా చేస్తాం, రాకుండా మాట్లాడగలుగుతాం, లేకుంటే ఇంకొకరి ద్వారా మనం ఏదో ఇంకొక విధంగా చెప్తాం. ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారంటే తెలుగు ఏం చేస్తారు? చెప్పాలనే వాళ్ళకి చెప్తారు. ఈమె ఏం చేస్తుంది? ఎట్లా చెప్పే మెంటాలిటీ కాబట్టి వెళ్ళి చెప్పిద్ది. ఆమె ఏం చేస్తుంది? పంతం పెంచుకుంటుంది. సో మనం పొరుగు అని పట్ల మన ఆలోచన, మనం ఎక్కడో పాపం కాదు, ఏదో పాపం కాదు, ఏం పాపం చేశాను ప్రభా అను తల బాదుకునే ముందు నా దగ్గరకు వచ్చిన వారి విషయంలో నేను ఎంతవరకు వారికి సహాయం చేశానని ఒక చిన్న ఆలోచన ఉంటే దేవుడు దాన్ని కన్సిడర్ చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధనవంతుడి దగ్గర పడి ఉన్నా కానీ అతను ఏం చేశాడు? తిరస్కరించాడు. అందుకనే బైబిల్లో సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, 14వ అధ్యాయం 21వ వచనం.
చాలు. తన పొరుగు వాణ్ణి తిరస్కరించువాడు పాపము చేయడు. మనం తిరస్కరించాలంటే నోటి మాటలు తనాల్సిన అవసరం లేదు. పైకి కిందికి చూసి నువ్వేంది నీ బతికేది నా దగ్గరికి వచ్చేవేందిరా అన్నట్టుగా చూసి వెళ్తే చాలు. చెప్పాల్సిన అవసరం లేదుగా. తిరస్కారము అనేది అన్నిసార్లు మాటల్లో అన్నిసార్లు చేతల్లో కూడా ఉండదు. మనం చేయకుండా ఉండడమే తిరస్కారం, అంతేగా. ఎవరైనా ఏదైనా అడిగారు, మనకు నచ్చలేదు, నా వల్ల కాదంటాం, అదే తిరస్కారం. సో పొరుగువానిని తిరస్కరించువాడు, అది ఏ విషయంలో అయినా సరే, వాడుకున్న లేమిని తిరస్కరించడం, వాడుకున్న దీనస్థితిని తిరస్కరించడం, వానికున్న లేమిని, లేకుండా వాని యొక్క బీదరికాన్ని, లేకుండా వాని యొక్క కష్టాన్ని తిరస్కరించి వీడి బతికింతే, వీడితో కూడా చేరితే మన బతుకు కూడా ఇంతే అనుకొని కొందరు తిరస్కరించి కొందరు దూరంగా ఉంచుతుంటారు. బంధుమిత్రుల్లో రక్త సంబంధికులను ఎక్కడ నా మీద పడిపోతారో, ఎక్కడ వీళ్ళకి నేను చేయాల్సి వస్తుందో, ఎక్కడ వీళ్ళకు అది పెట్టాల్సి వస్తుందో, ఇది పెట్టాల్సి వస్తుందో, నా పిల్లలు తీసి నా పిల్లల నోటికారు తీసి వాళ్ళకి పెట్టాలా, వాళ్ళకి పెడితే నా బిడ్డలేంటి, నా పిల్లలేంటి, ఇలా మన పొరుగు వారిని ఏం చేస్తుంటే తిరస్కరిస్తుంటారు. మనకున్నది మనమే తినాలి, రైట్, కానీ బీదలకు పెడితే అది దేవునికి అప్పించినట్లంట. మనం బీదలకు పెడితే లేని వాడికి ఇస్తే దేవునికి ఇచ్చినట్టు లెక్క. దేవునికి నువ్వు ఇవ్వగలిగిన స్థాయి ఇంకెవరికి ఉంటుంది? దేవునికి మనం ఇస్తే ఆయన ఊరుకుంటాడా? పోనీ. అంటే మనం చేసే పాపం ఏంటి అంటే వ్యభిచారం కాదు, దొంగతనం కాదు, నరహత్య కాదు, ఎదుటి వారిని తిరస్కరించడం, మేలైనది ఎరిగి చేయకుండా ఉండటం. అందుకని విశ్వాసానికి సంబంధించిన మాట అంటాడు, ఎవడైనా చలి కాచుకుంటూ చలి పుడుతుందని వణుకుతూ ఇంటికి వస్తే మాట చెప్పడం, చలి పుడుతుందా, చలి కాచుకొని చెప్పడం ఈజీ, కానీ క్రియ ఏంటి? ఉంటే ఏదో ఒక దుప్పటో టవలో ఇచ్చి, యా నా దగ్గర ఉంది ఇదే, మా ఇంట్లో కూడా చలి ఉంది, నేను కూడా కప్పుకోవాలి, నాకు చేతైంది నీకు చేస్తున్నాను, ఇదిగో దీంతో ఎట్లా చలి కాచుకొని చేయగలిగి సహాయం చేయాలి, అది క్రియ కాదు. అదిగో అక్కడ చల్లమంటేస్తున్నా, వెళ్ళి కాసేపు చలి కాసుకో, చలిపోతుందని చెప్పడం క్రియ కాదు, అది విశ్వాసం కాదు. దాన్ని బట్టి ఈరోజు మన జీవితాల్లో మనం ఎంతగా వేడుకుంటున్నా, ఎంతగా కోరుకుంటున్నా, ఎంతగా ఆశపడుతున్నా దేవుని హస్తం కురుచుగానే ఉంటుంది. నీకొక లెక్క, నాకొక లెక్కనా అని దేవుడు అనుకుంటుంటాడు. నీ అవసరానికైతే నేను కావాలి, మరి వాళ్ళ అవసరానికి నువ్వు అవసరం లేదా అన్నట్లుగా దేవుడు ఆలోచిస్తాడు. కాబట్టి ఈరోజు మనం దేవుడు మన ప్రార్థన అంగీకరించట్లేదు అనే దానికి మొట్టమొదటి కారణం పాపం అంటే అది ఏదో పాపం అన్నట్లుగా ఆలోచించమాకండి. ఒకటి, మేలైనది చెయ్యనెరిగి అలాగూ చేయకపోవడము. అలా చేయట్లేదు కాబట్టే కొన్ని చేయకపోవడం కూడా పాపం, చేస్తే కాదు. చూడండి ఏదంట, చేస్తే పాపం, ఏది నరహత్య, వ్యభిచారం, దొంగతనం చేస్తే పాపం, చెయ్యకపోయినా పాపం. చూడండి, అంటే చేస్తే పాపాలు మనకు తెలిసి ఉండాలి, చెయ్యకపోయినా వచ్చే పాపం తెలిసి ఉండాలి. మరి మన జీవితంలో ఆ జ్ఞానం లేకపోతే దేవుని కృపను ఎట్లా పొందుకోగలుగుతాం? ఆ మధ్యకాలంలో జూలై నెలలో అనుకుంటాను, నా దగ్గర పెద్ద డబ్బులేం లేవు, 8,000 ఎంత ఉన్నాయి. ఒకసారి అడిగాడు, వెళ్ళి వాళ్ళ పాపకు బాగలేదు సార్, కనిగిరి నుంచి ఒంగోలు తీసుకెళ్ళారు, నాకు ఒక 3,000 కావాలన్నారు. అవి ఒక ఈఎంఐ కట్టుకోవాలి, సర్లే మా ఆవిడని అడిగితే నాకు ఇస్తుంది కదా అనుకొని సర్లే అని ఇచ్చాను. మనకు తెలిసిన అతనే, అప్పుడప్పుడు చర్చికి కూడా వస్తాడు. అన్న, ఇంజనీరింగ్ కాలేజ్ మా ఓడిని బయట నిలబెట్టారన్న అర్జెంటుగా, నాకు అసలు ఎప్పుడు కూడా ఎప్పుడో వాక్యం చెప్పడానికి దేనికి వస్తుంటాడు మన మందిరానికి, అంతేగాని పెద్ద పరిచయం లేదు, కానీ ఎంత ఇదిగా ఉంటే అడుగుతాడు పాపం అనుకొని
ఇంకొక 3000 ఇచ్చా. ఇంకా 2000 ఉన్నాయి. ఈ 2000 కూడా మన దగ్గర ఒక నాగలూరు నుంచి ఒక ఆమె వస్తుంది. వాళ్ళ అబ్బాయి బేస్తపేటలో ఒక స్వీట్ షాప్ పెట్టాడు. అన్న, నంద్యాల వెళ్తున్న మా అమ్మాయిని తీసుకొని అర్జెంటుగా ఒక 2000 కావాలని. అంతే, 2000 వేసాడు. ఇప్పుడు జూలై అయిపోయింది, ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ వచ్చింది. ఇప్పుడు ఏమనిపిస్తుంది? జనరల్గా మనకేమనిపిస్తుంది చెప్పండి? జనరల్గా మనిషిగా మనకేమనిపిస్తుంది? అవసరానికి ఎవరైనా అడిగి తీసుకునే వాళ్ళే కానీ ఇచ్చేటప్పుడు కొందరి విషయంలో మాత్రం ఇస్తే నేను ఇంకా దాన్ని ఎక్స్పెక్ట్ చేయను. ఇంకా కొందరికి ఇచ్చాను అనుకోండి, ఇంక దేవుని కృపను బట్టి రావు అని కాదు, కానీ సర్లే అడిగారు అని మళ్ళీ రావాలి, ఇవ్వాలి, ఇంకా వాళ్ళు ఇస్తారు అనే ఆలోచన లేకుండా ఇచ్చేస్తాం. ఇంకా వాళ్ళకి ఇంకా అది అడిగారు, ఇచ్చాం, మళ్ళీ ఇంకా అడిగేదే ఉండదు. కానీ కొందరు ఇవ్వగలిగిన స్థితిలో ఉండి, చేయగలిగిన స్థితిలో ఉండి, ఇప్పుడు నా దగ్గర ఉంది, అదే ఉన్న దాంట్లో చేయగలిగి కూడా చేయకపోతే పాపం. ఎట్లా ఆ పాపం ఏడ కట్టుకోవాలి? లేవు అని చెప్పలేక ఇంకొకసారి ఏం చేశాడంటే, నేను అడిగితే ఇప్పుడు మల్టిపుల్ అకౌంట్స్ చేస్తారు కదా, ఒకటి హెచ్డిఎఫ్సి అని, లేకుంటే ఎస్బీఐ బ్యాంకు, కెనరా బ్యాంకు, 2-3 అకౌంట్లు ఉన్నాయి. నేను అడిగాను, అడిగితే సార్ లేవు సార్ ఇదిగో అని ఏం చేశాడు, ఫోన్పే అకౌంట్ ఏమో హెచ్డిఎఫ్సి బ్యాంక్ది చూపించాడు, 1000 రూపాయలు ఉన్నాయి. ఇది ఒక్కటేనా? మంది కెనరా బ్యాంక్ కదా, అకౌంట్ చూపించాను, దాంట్లో 24,000 ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ అకౌంట్లో లేవు మనసులో అనుకొని, నా దగ్గర లేవు సార్ చూడండి అని చూపించాడు. వాస్తవమే, ఆ అకౌంట్లో లేవు. ఎంత తెలివిగా ఉన్నారు చూడండి జనాలు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఒకవేళ వస్తా ఇవ్వకపోని కానీ చేయగలడు. అందుకే నిన్న కూడా మనం చెప్పు, నీళ్లు పోయి వానికి ఏం చేస్తాడు? దేవుడు నీళ్లు పోస్తాడు. అందుకనే మీ ఆహారాన్ని నీళ్ళ మీద వేయండి, ఒకరోజు అది ధాన్యంగా వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం చేసేది దేవుని చిత్తానుసారంగా, దేవుని యొక్క పద్ధతిలో, దేవుని యొక్క మాట చొప్పున, దేవుని యొక్క ఆలోచన చొప్పున చాతరైన సహాయం చేయాలనే ఆలోచనతో మనం చేస్తాం. అందుకనే నా బండి ముందు కవర్లో అన్ని కాయిన్స్ ఇన్ని ఉంటాయి. కొన్నిసార్లు మా మామకి ఇస్తాను, లేకుంటే నా బండి కవర్లో. ఇప్పుడు ఎక్కడంటే అక్కడ ఇప్పుడు అడుగుతుంటారు వాళ్ళు, బాగానే ఉంటారు కానీ అడుగుతూ ఉంటారు. మనం ఏం రోగం నీకు, ఆ పని చేసుకోవచ్చు కదా, ఈ పని చేసుకోవచ్చు అని అందరిలాగా అనవచ్చు. కానీ వాళ్ళ నిస్సహాయత స్థితిని మనం ప్రశ్నించకూడదు. చేతైతే ఇవ్వడం, లేకుంటే లేదు. అలాంటి టైంలో ఏం గుర్తు రావాలంటే, ఇదిగో నేను ఆకలిగానే వచ్చాను, నాకు ఆహారం పెట్టావా, దప్పిగానే వచ్చావు, నాకు దాహం తీర్చావా అనే మాట మనకు గుర్తొచ్చింది అనుకో, సరే 5 రూపాయలే కదా, తీసి పెట్టాం, ఇవ్వడం అంతే. ఎందుకు చెప్తున్నానంటే, మనం పెద్ద పెద్ద పాపాలు ఏం చేయం, ఘోరమైన పాపాలు ఏం చేయం, చిన్న చిన్న పాపాలను బట్టి దేవుని కృపను కోల్పోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం యథార్థమైందన్నప్పుడు, వాక్యం సత్యమైతే, రక్షింపనేరకుండునట్లు నా హస్తం కూర్చగలదు నీకు నాకు మధ్య పాపము అన్నప్పుడు, అదే పాపము దూరంగా చేస్తుందేమో దేవుని కృపను, దేవుని యొక్క నీతిని. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అనుకుంటాం పాపం అంటే పెద్ద పెద్దవే కాదు, చిన్న. అందుకే సులువుగా చిక్కులు పెట్టు పాపములు అని పడడం. రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, ఇంత పెద్ద రాయి ఉంటే చూసి పడతామా? తప్పుకొని పోతాం. చిన్న రాయి అట్లా ఉంటుంది, గమనించాం, తట్టుకొని పడతాం. సో ఇప్పుడు దేవుని కృపను మనకు పోగొట్టేవి పెద్ద పెద్ద పాపాలు కాదు, చిన్న చిన్న పాపాలు, మనం గమనించని పాపాలు. వాటిని పక్కకు పెట్టే, ఇది మామూలుగా అన్నట్టుగా పాపాలు. దీనిని బట్టి దేవుని కృపను కోల్పోతాం. ఇంకెందుకు అంటే, పొరుగువాని తిరస్కరించడము, మేలైనది నెరిగి చేయకపోవడము పాపము.
నేను పాపం అనగానే ఇంకా అన్నీ చెప్పట్లా, ఇంకొద్దిగా లోతుగా ఇంకొక వేరే లెవెల్లో మాటలు చెప్తున్నాను. అది డైలీ ప్రాక్టీస్లో ఉండవలసిన కొన్ని ఆలోచనల గురించి చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే చూద్దాం, చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 25వ వచనం. ఉమ్. 25వ వచనం అమ్మ. దానికంటే ముందు మాట చదువు, ముందు వచ్చు. ఎస్. చాలా. ఇంకొక పాపం ఏంటి అంటే, మరొకసారి చదువు. సౌలు ఏమంటున్నాడంటే, జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలు మీరి పాపము తెచ్చుకుంటుని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, మేలైనది ఎరిగి కూడా అలాగో చేయకపోవడం పాపం. 2, పొరుగువాన్ని తిరస్కరించడము పాపం. 3, జనుల మాట వినడము పాపం. ఇప్పుడు చెప్పండి, మన అవసరాలకు, మనకు సమస్యలకు, మన కష్టాలకు మనం ఎవరి మాట వింటాం? ఎక్కువగా జనుల మాటే వింటాం. వాళ్ళను సంతోషపెట్టడానికి, వాళ్ళ చొప్పున వెళ్తే వాళ్ళు ఏదో మనకు చేస్తారు అనే విధంగా మనం మనల్ని అనుసరిస్తున్నటువంటి జనుల మాట విని, ఇప్పుడు ఈ కంటెక్స్ట్లో సౌలు చెప్పాడు, అమాలేకులందరిని చంపాలి, ఏది కూడా మిగిలి ఉండకూడదు, చిన్న బిడ్డల మొదలుకు మొత్తం పశు పక్షాదులు సహా మొత్తం నాశనం చేయాలి, సమూల నాశనం చేయాలి అంటే ఈయన ఏం చేశాడు? జనులు ఒక సలహా ఇచ్చారు, అయ్యా అన్నీ చంపేస్తే ఏం లాభం? బలిష్టమైన గొర్రెలు పొట్టేలు తీస్తే దేవునికి ఉపయోగపడతాయిగా, రేపు బలిలు అర్పించడానికి పనికొస్తాయిగా అని ఆ మాట అనగానే, నిజమే కదా, రేపు బలికైనా కావాల్సింది కాదు కదా అనుకొని వాళ్ళ మాట విని ఏం చేశాడు? అందరిని చంపి, నీచమైన పశువులను, పనికిరాని పశువులు చంపి బలిష్టమైన వాటిని దాచిపెట్టాడు. ఎప్పుడైతే సమూయేలు వచ్చాడో, నేను చెప్పిన పని చేశానయ్యా అన్నాడు. కానీ మరి అరుపులు ఎక్కడి, ఆ రంకెలు ఎక్కడి అంటాడు. అంటే దేవుని పని చేసే విషయంలో వినండి, ఇంకా నేను మీ ఉద్యోగాల కోసం వీటికి గురించి కాదు, దేవునికి లోబడే విషయంలో, దేవుని పని చేసే విషయంలో, దేవుణ్ణి అనుసరించే విషయంలో, దేవుణ్ణి గణపరిచే విషయంలో నేను ఈ మాటలు చెప్తున్నాను. ఇంకొక విధంగా కాదు. మనము మనుషుల పద్ధతులు, మనుషులకు ఆలోచన చొప్పున మనం చేయకూడదు. అది దేవుడు నియమించిన, ఉపదేశించిన ఆ పద్ధతిలోనే దేవునికి లోబడి మనం చేయాలి, చెప్పినట్టుగా చేయాలి, అంతే. దేవుడు ఏం చెప్పాడు? పూర్తిగా నాశనం చేయమన్నాడు, ఏది కూడా మిగలకూడదు. కానీ వీళ్ళు ఏం చేశారు? ఇది పోనీ సౌలుకు వచ్చిన ఆలోచన కాదు, ఎవరికి వచ్చింది? జనులకు వచ్చిన ఆలోచన. ఈ లోకంలో జనులు దేవుని చిత్తం గురించి ఆలోచించరు, దేవుని ఉద్దేశం గురించి ఆలోచించరు, వాళ్ళ స్వార్థం గురించి, వారి యొక్క స్వలాపేక్ష గురించి ఆలోచిస్తారు. వాళ్ళు దేవుడు అవసరం లేదు. కానీ దేవుని ఎరిగిన వాళ్ళే, దేవుని చిత్తంతో పని లేదు, దేవుని ఉద్దేశంతో పని లేదు, దేవుని తలంపుని బట్టి బ్రతకాల్సిన ఆలోచన వారికి ఉండదు. అలా మనం నడుస్తూ ఉంటే వాళ్ళు బాగా తెలిసినట్టుగా, మనకేదో మేలు చేసినట్లుగా, మనకేదో మంచి చేసినట్లుగా, అలా ఏముంది, ఇలా కూడా చేయొచ్చు, తప్పేం లేదు అంటే మనకప్పుడు ఏమనిపించదు. ఇప్పుడు సౌలు పాపానికి గల కారణం ఏంటి? అని ఏ వ్యభిచారం చేశాడు? ఏ దొంగతనం చేశాడు? ఏం చేశాడు?
చెప్పండి, ఇప్పుడు సౌలు చేసిన పాపం ఏంటి? దేవుని మాట వినకపోవడమే. మరి ఎవరి మాట విన్నాడు? జనుల మాట విన్నాడు. దేవుణ్ణి అనుసరించే విషయంలో దేవుడు ఒక ప్రత్యేకమైన పద్ధతి, ప్రణాళికను, వాక్యాన్ని మనకిచ్చాడు. దేవుని అనుసరించే విషయంలో ఇంకా లోక సంబంధానికి మనకు వచ్చిన సమస్యలు, ఇబ్బందులు వాటిల్లో నేను వాళ్ళని వీళ్ళు ఫాలో అవ్వద్దని చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు మన కోసం నియమించబడిన అధికారులని బైబిల్లో రాయబడింది. వారి ద్వారా కొన్ని పనులు జరుగుతాయి. కాబట్టి వాళ్ళని ఆశ్రయించడం తప్పులేదు. కానీ నువ్వు దేవుణ్ణి అనుసరించే విషయంలో మనుషులను సంతోష పెట్టడానికి దేవుని చిత్తంలోంచి వైదొలగకూడదు. అందుకనే పౌలు అంటాడు, నేను మనుషులకు దాసుడని కాను, ఎందుకంటే నేను దేవుని సంతోష పెట్టాలనుకుంటున్నాను అని అంటాడు. కొందరు అంటారు, ఇలా వెళ్తే సరిపోద్ది కదా, ఇది సరిపోతుంది కదా. కాదు, నువ్వు ఏది సరిపోతుందో నువ్వు కాదు చెప్పాల్సింది, నా దేవుడు చెప్పాలని నీకు తెలిసి ఉండాలి. ఎలా నడవాలో, ఏం మాట్లాడాలో, ఎలా బ్రతకాలో మన పక్కవారు కాదు మనం చెప్పాల్సింది, వాక్యం చెప్పాలి, దేవుడు చెప్పాలి. దేవునికి మనం లోబడే విధంగా ఉన్నామా లేదా అని మనం పరిశీలించుకోవాలి. సౌలు ఒకసారి భయపడి తప్పు చేశాడు. అమ్మో వచ్చి చంపేస్తారేమో అనుకుని త్వరపడి తొందరపాటులో చేయకూడని పని చేశాడు. కానీ దేవుడు రెండో అవకాశం ఇచ్చాడు. అప్పటికి తీసివేయాల, అప్పటికి రాజ్యాన్ని కొట్టివేయాల, అప్పటికి దేవునికి రెండో ఆలోచన ఉండినా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల. ఇంకొక అవకాశం ఇచ్చాడు. సరే, అప్పుడంటే తన తొందరపాటు, అప్పుడంటే ఇంకా అనుభవం లేమి, అప్పుడే రాజ్యంలోకి వచ్చాడు, అప్పుడప్పుడు ఎదుగుతున్నాడు, అప్పుడప్పుడు దేవుని తెలుసుకున్నాడు, అప్పుడే క్రొత్త మనసు వచ్చింది, అప్పుడే క్రొత్తగా అభిషేకంతో నింపబడ్డాడు. కానీ చుట్టూ ఉన్న ప్రజలను చూసి, వాళ్ళు వెళ్ళిపోతుండే చూస్తే భయపడ్డాడు, తొందరపడి పనిచేశాడు, అవివేక పనిచేశాడు. అయినా సరే దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చాడు. సో ఈసారి ఏం చేయాలి? తను తొందరపల్లా, కానీ మనుషులు సంతోషపడడానికి ఆలోచించాడు. మన బ్రతుకులో ఎప్పుడైతే మనుషులను సంతోషపెట్టడానికి ఆలోచన మన బ్రతుకులో ఉంటుందో ఎప్పటికీ మనం దేవుని సంతోషపరచలేము. ఎందుకంటే బైబిల్ అంటాడు, ఏ వ్యక్తి కూడా సిరికి అంటే ధనానికి దేవునికి దాసుడుగా ఉండడు. ఏదో ఒక్కదానికి దాసుడే అంతే. ఉంటే దేవునికా లేకుంటే లోకానికా, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నామన్న భ్రమలో మనం ఉంటాం. కరెక్ట్ కాదు. దేవుడికి తెలుసు మన ఆలోచన ఏంటో, మన ఇంపార్టెన్స్ దేనికో, మన హృదయం దేని కోరుకుంటుందో. హృదయంతరాలు ఎరిగిన దేవుడు కదండి, అంత ఈజీగా మనం అనుకుంటే సరిపోదు కదా. కాబట్టి మూడో పాపం ఏంటంటే జనుల మాట వినటం. జనుల మాట వినటం ఏ విషయంలో అంటే దేవుని పని నెరవేర్చే విషయంలో. దేవుడు నీకు ఏ పని చెప్తే అది చేయి. దేవుడు నిన్ను ఏ పనికి విధేయులు కమ్మంటే అది చేయి. ఏది నిర్దేశిస్తే అది చేయి. అంతేకాని మధ్యలో కలగజేసుకొని వాళ్ళ మాటలు విని దేవుడు చెప్పినట్టు కాకుండా వాళ్ళు చెప్పినట్టు చేస్తే మాత్రం దేవుడు నీకు ఇచ్చింది తీసేస్తాడు. ఇంకా దేవుడు మాట వినడు. చూడండి, అది సుత అప్పుడు మొదలుకొని ఇంకా దేవుడు ఎప్పుడు కూడా సౌలుతో మాట్లాడినట్లుగా లేదు. ఈవెన్ సమూయేలు కూడా సౌలు దగ్గరికి వెళ్ళినట్టుగా కూడా లేదు. చూడండి దేవుడికి ఎంత బాధ. దేవుని దృష్టిలో తీవ్రమైన పాపం ఏంటంటే దేవుని చిత్త విషయంలో, దేవుని పని విషయంలో మనం మనుషుల మీద ఆధారపడడం. అందుకనే మన జ్ఞానం అనేది మనుషుల వాటి ప్రకారం, మన విశ్వాసం ఆ విధంగా ఉండకూడదని ఒక మాట ఉంటుంది. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాలను చదువుతాను చూడండి. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకోవాలి. అంటే మన నడక ఆయన యందుండి నడుచుకోవాలి. అయితే 8వ వచనం చూడ ఏమంటుంది?
అయినను సారీ ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవు వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకున్నది. చూడండి, అందరు కూడా ఇది మనమంతా ఒకటే కదా, ఇది చేయొచ్చులని చెప్తుంటారు. మనమంతా ఒకటి కావచ్చు, కానీ చేయాల్సిన నీకు చెప్పిన పని వాళ్ళలాగా నువ్వు చేయకూడదు. అది మనమంతా ఒకటే, శరీరం ఒకటే, కానీ దేనికి దానికి ఒక పని అప్పచెప్పినట్లుగానే కన్ను పని కన్ను, చెయ్యి పని చెయ్యి, కాలు పని కాలు చేయాలి. ఇంటర్నల్గా ఉన్న ఆర్గాన్స్ పని అది చేయాలి, అంతేగాని చెయ్యి పని కాలు, కాలు పని కన్ను చేయకూడదు. మనం అందరికి ఒకటే, బాధ్యతలు వేరుగా ఉంటాయి. కాబట్టి మనుషులు మనమంతా ఒకటే కదా, క్రైస్తవులం కదా, నేను చేసే నాకేం కాలేదు, నువ్వు కూడా చేయొచ్చు అని మనం మభ్యపెట్టినప్పుడు నువ్వు చేస్తే చేసి ఉండొచ్చు, కానీ నేను చేయను అని చెప్పగలిగే స్థితిలో ఉండాలి. మనుషుల జ్ఞానాన్ని బట్టి మన విశ్వాసం ఉండకూడదు. అందుకని దాన్ని బట్టి కొందరు కొట్టుకొని పోతారు. ఇప్పుడు ఒక ప్రవక్త వచ్చి బలిపీఠంతో మాట్లాడితే బలిపీఠం బద్దలైపోయింది, వెళ్ళిపోతున్నాడు. ఇంకొక ప్రవక్త వచ్చి, నేను కూడా నీలాంటి ప్రవక్తనే, రా మా ఇంటికి రమ్మన్నాడు దేవుడు, నిన్ను మా ఇంట్లో భోంచేసి వెళ్ళమన్నాడంటే దేవుడు ముందుగానే చెప్పింటే నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఎవరి మాట వినొద్దు, ప్రకటించి వచ్చిన తర్వాత వచ్చే అంటాడు. ఏం జరిగింది? నేను నీ వంటి ప్రవక్తనే, దేవుడు నాతో మాట్లాడాడు అనగానే మనం ఒకటి అనే ఆలోచనలో దేవుడు తనతో ఏం చెప్పాడు, తనని ఏం చేయమన్నాడు మర్చిపోయి తనకు చెప్పింది కాకుండా అతను చెప్పింది చేశాడు. ఏం జరిగింది ఫలితం? సింహం అతని నుంచి బయటకు వెళ్ళగానే సింహం అతను చీల్చేసింది. గాడిద ఉంది, గాడిదని చంపల, చంపేసిందండి, అంతే. కాబట్టి నా వంటి నీ వంటి మనము అనే మాటను బట్టి మన దేవుడు మనకు ఉద్దేశించిన చిత్తాన్ని, మనకు నేర్పాలనుకున్న సత్యాన్ని మనం వదిలిపోకుండా జాగ్రత్త పడాలి. మనమందరం ఒకటే, కృప ఒకటే, ఆత్మ ఒకటే. కృపావరాలు వేరుగా ఉన్నట్టుగానే మన పరిచర్యలు వేరుగా ఉన్నట్టుగానే ఒక్కొక్కరి పట్ల దేవుని ఉద్దేశం, చిత్తం, తలంపు, సంకల్పం వేరుగా ఉంటుంది. అది నువ్వు గమనించి ఎదుటివారి చెప్పినట్లు కాకుండా దేవుడు నీకు చెప్పినట్టుగా నడవడానికి నువ్వు ఇష్టపడాలి. ఇంకా లోకస్తులు చెప్పిన అట్లా అస్సలు మనం నడవకూడదు, మనుషుల జ్ఞానము చొప్పున ఉండకూడదు. అందుకనే మనం చదివిన దాంట్లో ఏముంటుంది? ఆయన అనుసరింపక ఏమని ఉంది? మనుషుల పారంపర్యాచారమును అనగా లోక సంబంధమైన మూలపాటను అనుసరించి మనుషులకు పద్ధతులు, ఆలోచనలు, మనుషులంగా ఇది చేయకపోతే ఎట్లా, మనుషులంగా అలా ఉండకపోతే ఎట్లా, అవి వద్దని చెప్తున్నాడు దేవుడు. అలా చేస్తే పాపం చేసిన వాళ్ళమే. అందుకనే ఈ మనుషుల పారంపర్యాచారాన్ని బట్టి యేసుప్రభు అప్పుడున్నటువంటి వారిని గద్దించినట్లుగా మనం చదువుతాం మత్తయి సువార్త 15వ అధ్యాయంలో. 15వ అధ్యాయం 6వ వచనం ఏమంటున్నాడు? మీరు మీ పారంపర్యాచార నిమిత్తం దేవుని వాక్యము నిరర్ధకము చేయుచున్నారు. ఏంటంట? దేవుని వాక్యాన్ని కూడా ఎలా చేస్తున్నారంటే మనుషులు చెప్పినట్లుగా మనుషుల యొక్క పద్ధతిలో బోధలు చేస్తున్నారు, వాక్యానుసారంగా చేయట్లే. అందుకని దాన్ని వ్యర్థమైన ఆరాధన అంటున్నారు. అంటే ఇప్పుడు మనం దేవుని నమ్మి మనుషులు చెప్పినట్టుగా చేస్తూ భక్తి చేస్తే అది వ్యర్థము అని అర్థం, అది వ్యర్థమైన ఆరాధన. కాబట్టి మనం మనుషుల మాట వింటే పాపం చేసిన వారం అవుతాం. మనము దేవుని యొక్క నడిపింపుకు లోబడిన మనం లోక సంబంధుల యొక్క నడిపింపులో మాట వింటే మనం పాపం చేసిన వారం అవుతాం. కాబట్టి మనం ఏ పాపం చేసి దేవుని కృపను కోల్పోతున్నామో మనం పరిశీలించుకోవాలి. ఒకటి ఏంటి? మేలైనది చేయనెరిగి అలాగూ చేయకపోవట చేత పాపం చేస్తున్నాం. 2, పొరుగు వారిని తిరస్కరించి పాపం చేస్తున్నాం. 3, జనుల మాట విని
జనులకు జడిసి పాపం చేస్తున్నాం. ఆయన జడిసి విన్నాడు. అమ్మో అనుకున్నాడు. కాబట్టి మన దేవునికి లోబడే విషయంలో మనుషుల సంబంధం లేదు. మనుషులకు భయపడకూడదు. మనుషులకు భయపడితే దేవుడు రేపు వాడిని దేవదూతలను ఒప్పుకోడు. కాబట్టి చాలా రాసుకున్నా కానీ వచ్చేవారు ఇంకొన్ని చాలా ఉన్నాయి. ఇవి తెలుసుకోవాలి మనం. ఎందుకంటే మనం దైనందిన జీవితాల్లో నిత్యము మన జీవితాలు పనేసుకుపోయినటువంటి ఆలోచనలు ఇవన్నీ. పాపానికి దూరంగా ఉంటాం. అది వ్యభిచారం, దొంగతనం, నరహత్య, కొన్నిసార్లు దూషణ, బూతులు, కపటము, వీటికి దూరంగా ఉంటాం. కానీ ఇది పాపం అని తెలుసుకోలేని భ్రమలో చేస్తూ దేవుని కృపను కోల్పోతాం. కాబట్టి ఈరోజు ఆయన ఎందుకు రక్షించట్లేదు అంటే, ఎవరికో నువ్వు చెయ్యి చాపల, ఎవరికో నువ్వు చెయ్యి నువ్వు సహాయము చేయలే, ఎవరికో నువ్వు ముఖాన్ని చాటుకున్నావు. తర్వాత కొందరిని నీ హృదయంలో కావచ్చు, నీ మాటల ద్వారా కావచ్చు, నీకున్న స్థాయి స్థితిని బట్టి కొందరిని తిరస్కరించావు. కూర్చోవడానికి కూడా ఇష్టపడరు. కొందరు వచ్చి పక్కన కూర్చోవడానికి కూడా ఇష్టపడరు. వాళ్ళ జీవితంలో దేవుడు వాళ్ళ ప్రార్థన వినడు. చూసి లేచిపోయి ఆడ కూర్చొని నాకు అనుకోండి, ఒకవేళ నేనేంది ఈమె దగ్గర కూర్చొనేది అన్నట్లుగా తిరస్కార భావంతో లేచిపోతే మీ ప్రార్థన వినడు. జోక్ కాదు, సీరియసే. నువ్వు తిరస్కరించావు. సంఘం ఒకటైనప్పుడు ఎక్కడైతే సమాధానపడి కూర్చోవాల్సిన నీవు హృదయంలో భేదం ఉంచుకొని, కపటం ఉంచుకొని, తిరస్కారం ఉంచుకొని, మాట్లాడకుండా, సమాధాన పడకుండా వెళ్ళి కూర్చుంటే ప్రభువా అంటే ఆ ప్రార్థన వింటాడా? మొదట అర్పణ అక్కడ పెట్టి సమాధాన పడు అంటాడు దేవుడు. చూడండి, దేవుడు వినకపోయినా పర్లేదు, నా బతుకు ఇంతే అంటే మీకు వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. మార్చుకొని సరిదిద్దుకొని దేవుని కృపను పొందుకోవడానికే వాక్యం. ఎలాగంటే వాళ్ళకి వాక్యం ఏముంది? కాబట్టి ఈరోజు మనం విన్న వాక్యాన్ని బట్టి జనులకు జడిసి జనుల మాట విని పాపం చేశామా, లేకపోతే మేలైనది చేయనెరిగి తెలిసి కూడా చేయలేక పాపం చేశామా, లేకపోతే తిరస్కరించి మనం పాపం చేశామా అనే ఈ 3 రకాల పాపాలు ఉంటే ఏం చేయాలి? అతిక్రమములు దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. కప్పుకొని అలా ఉంటే ఏదైనా సరే, ఒక పాత్రలో అట్లా అన్నం ఉంచామనుకోండి, ఏమవుతుంది? 4 రోజులకు కంపు కొట్టినట్టుగా బతుకులు పాడైపోతాయి. తీసివేసుకొని కడుక్కొని ఒప్పుకొని వదిలిపెడితే దేవుడి కనికరాన్ని పొందుకుంటాం. ఇప్పుడైనా సరే ఆయన హస్తం మన మీదకి వచ్చి మనల్ని లేపుతూ ఉంటుంది. ఆ స్థితి నుంచి బలపరుస్తుంటుంది. ఆ స్థితి నుంచి చెప్పగానే వింటాడు ఆయన, మన ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి ఏ పాపము, ఏ దోషము మనకు ఆయనకు అడ్డుగా ఉంది? ఈ 3 రకాల దోషం ఏమైనా అడ్డుగా ఉందేమో మనల్ని మనం పరిశీలించుకుందాం. తలలు వంచిన మనం రక్షింపనేరకుండునట్లు నా హస్తం కూర్చు కాలేదు, విననేరకుండునట్లు నా చెవులు మందం కాలేదు. మీకు నాకు మధ్యలో మీ పాపము కనిపిస్తుంది, మీ దోషము కనిపిస్తుంది. అది ఏ పాప దోషము? పరిశీలించుకుందాం. ఒకవేళ అలాంటి నెరిగి ఉండి కూడా చేయలేక తప్పు చేసి పాపం చేసి దేవుని కృపను కోల్పోయామేమో. పడి ఉన్న స్థితిలో చూసి వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా మనం కూడా వెళ్ళిపోతున్నామేమో. అక్కును చేర్చుకున్న మంచి సమరీయుడిలాగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తిరస్కరించకుండా, లోకస్తుల మాట వినకుండా, వాళ్ళకు జడేయకుండా దేవుని యొక్క సన్నిధిలో స్థిరంగా ఉండడం దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉన్నామో లేదో పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవా, అవును ప్రభా, శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందిలో ఎక్కడికి వెళ్ళేవయ్యా మమ్మల్ని రక్షించక?
ఇంకెంతకాలం ప్రభా మమ్మల్ని విడిపించక, ఇంకెన్ని రోజులు ప్రభా మా బ్రతుకులో ఈ వేదన అని బాధపడుతున్న మా జీవితాల్లో నీ హస్తం కూర్చకాలేదు, మాకు దగ్గరగా ఉంది, కానీ మేము దీవించబడట్లేదు, హెచ్చించబడట్లేదు, తప్పించబడట్లేదు అంటే కారణం నీకు మాకు మధ్యలో పాపం ఉంది. అది తెలిసింది కాదు ఇప్పటి వరకు. ఇది కూడా పాపమా అని తెలియని మరణకరణము కానీ పాపం అన్నట్లుగా అలాంటి పాపంతో నిన్ను దూరం చేసుకున్న వారిగా ఉన్నాం. దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. నీ దయ చూపించండి నాయన. ఈ లోకంలో ఏ విధంగానైనా సరే నీ ద్వారా మాత్రం మేము దీవించబడాలి, హెచ్చించబడాలి, ఆశీర్వదించబడాలి. సులువుగా చిక్కులు పెట్టే ఏ చిన్న పాపం మా బ్రతుకులకి వచ్చి నీ విస్తారమైన చేతి కింద చేతి ద్వారా వచ్చే దీవెనలు పోగొట్టుకోకుండా చిన్న చిన్న పాపాలకు, చిన్న చిన్న తప్పుల ద్వారా ఆకాశం అంత దేవుని కృపను కోల్పోవడం ఎంత దారుణం నాయన. అలా మేము కోల్పోకుండా పాపం అంటే ఏంటో ముందు తెలుసుకుని అది మా జీవితాల్లో లేకుండా జాగ్రత్త పడినట్లుగా ప్రతిక్షణం మా హృదయాన్ని, మా మనసును నీ వాక్యము చేత, నీ రక్తము చేత శుద్ధీకరించుకుంటూ, పరిశుద్ధపరుచుకుంటూ నీ చిత్తానికి లోబడి బ్రతికే ఉన్నతమైన మనసు మాకు దయచేయండి. నీ కృప చూపించి బలపరచమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నీ కృపలో దీవించమని, సంఘములో మేము చేస్తున్న విజ్ఞాపనలు మీరు అంగీకరించమని, ప్రభువా చెకప్కి వెళ్ళాల్సిన విజయమ్మ తల్లి గారిని కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటిది ఏం లేదు అని సంతోషంగా వెంటనే తిరిగి వచ్చినట్లు నీ కృప చూపించమని కోరుకుంటాం. ఇంకెవరైతే సంఘంలో ప్రార్థించమని కోరారు వారందరి పక్షాన్ని కృప చూపించండి, బలపరచండి. మా జీవితాల్లో అనుక్షణం మీకు మాకు ఏముంది, ఏ పాపం అడ్డు వస్తుందని పరిశీలించుకుంటూ, పరిశోధించుకుంటూ, నీ కృపను పొందుకుంటూ దినదినము నూతన మనసును కలిగి, నూతన బలాన్ని కలిగి బ్రతికే ఉన్నతమైన భాగ్యాన్ని మాకు అనుగ్రహించి బలపరచమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును, మన సంఘమునకును, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబమునకు, కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి, వృద్ధులు మొదలుకొని చిన్న బిడ్డ వరకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి బలపరిచి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.